మీకు చిన్న మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వింటారా? చాలా మంది ఈ సేవ్ చేయాలి, డబ్బుల్ని దాచిపెట్టాలి అన్న దాంట్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన మాట మన పేరెంట్స్ జనరేషన్ కి పర్ఫెక్ట్ గా వర్తిస్తుంది. అరే, ఇప్పుడు ఈ రోజు సేవ్ చేసుకోకపోతే రేపు అన్న రోజుకి ఒక ముద్ద దొరకదేమో అన్న భయంలో కనీసం వాళ్ళ లైఫ్ లో ఏది ఎక్స్పీరియన్స్ కాకుండానే వాళ్ళ వయసు అంతా అయిపోయింది. అండ్ ఆ ప్యాటర్న్ ఈ జనరేషన్ లో కొంత మారినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా మంది ఓవర్ సేవింగ్స్ లో పడిపోయి అసలు పెళ్లిళ్ళు లేట్ అయిపోతున్నాయి, పిల్లలు లేట్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని పోస్ట్ పోన్ చేస్తున్నారు, అన్ని జరిగిపోతున్నాయి. నేను ప్రాపర్ సేవింగ్స్ పర్సన్. అసలు నా బిజినెస్ సేవింగ్స్. బట్ స్టిల్ కొన్ని నిజాలు కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్లు పెడితే నాకు వ్యాపారం ప్రాక్టికల్ గా అయినప్పటికీ కొన్ని నిజాలు మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లైఫ్ లో. ఈ వీడియోలో మనం నిజంగా కోల్పోతున్నాయని ఏంటి, సో కాల్డ్ సేవింగ్స్ చేస్తున్నాము అని అనుకున్న దాన్ని తర్వాత ఎక్స్పీరియన్స్ చేద్దాంలే సేమ్ ఒక ఏజ్ తర్వాత అని అనుకున్నది ఎంత ఎక్స్పెన్సివ్ గా మారిపోతుంది అన్న విషయాన్ని క్లియర్ గా ఇప్పుడు కంపేర్ చేసే ప్రయత్నం చేసుకుందాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. నేను ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఈ పేరులోనే ఉంది, నా వ్యాపారమే మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం, మీరు సేవ్ చేసుకోవడమే నా బిజినెస్. బట్ స్టిల్ ఈ ఓవర్ సేవింగ్స్ పేరుతోటి ఇక్కడ నా చుట్టూ జరుగుతున్నవన్నీ చూసి మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ ఓవర్ సేవింగ్స్ పేరుతోటి మీరందరూ ఎంత కోల్పోతున్నారు అనే దాని గురించి. చాలా మంది మ్యారేజ్ కూడా చాలా లేట్ గా చేసుకుంటారు. కొద్దిగా నేను సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే, సెటిల్ అయిన తర్వాత కొద్దిగా శాలరీ పెరుగుద్ది కదా, అప్పుడు పెళ్లి చేసుకుందాంలే అనుకుంటారు. ఈ 30 ఏళ్లకో 32 ఏళ్లకో 33 ఏళ్లకో పెళ్లి చేసుకుంటారు. 33 ఏళ్లకు పెళ్లి అయిన తర్వాత ఇంకొద్దిగా సెటిల్ అవుతాం, మనం ఇప్పుడు కిడ్స్ ని అఫోర్డ్ చేయలేమేమో, ఇంకొద్దిగా శాలరీ పెరగని ఇంకొక 3-4 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసుకుందాం అని చెప్పేసి 35 ఏళ్ల దాకా పోస్ట్ పోన్ చేస్తారు కొంతమంది. ఇంకొంతమంది ఇంకా లేట్ కూడా అవుతుంది. ఫస్ట్ కిడ్ 35, సెకండ్ కిడ్ అయితే ఇంకొక 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుందాం, 39, 40 అంటారు. ఇక్కడ చిన్న మాట అనుకుందాం, నిజంగా మీరు మీ పిల్లలతోటి ఎంజాయ్ చేయగలిగే వయసు 35-40? కరెక్ట్ గా చెప్పాలంటే మన పాత తరంలో మన వాళ్ళు ఎత్తుకోవాల్సిన వయసు 40. 30 ఏళ్లకి మన ఒంట్లో ఉండే ఎనర్జీ ఏంటి, నా 35-40 ఏళ్లకి మన ఒంట్లో ఉండే ఎనర్జీ ఏంటి? నిజంగా స్పెండ్ చేయగలుగుతారా? సరే, ఓకే, ఎమోషన్ తీసి పక్కన పెట్టండి, మ్యాథ్ చెప్పు రేవంత్ అంటే చెప్తాను వినండి. మన చిన్నప్పుడు ఒకసారి గుర్తెచ్చుకోండి, మన 10th క్లాస్ ఆ టైం అంతా కూడా గట్టిగా సంవత్సరానికి 5,000 10,000 ఫీజు కడితే అయిపోయేది. ఇప్పుడు నెలకే 10,000 కట్టాల్సి వస్తుంది. 10,000 20,000 కట్టాల్సి వస్తుంది నెలకే. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, మీకు 27-28 ఆ వయసుకి పిల్లాడు పుట్టి 32 ఆ టైం కల్లా స్కూల్కి వెళ్ళాల్సిన 40 ఏళ్ళకి స్కూల్కి వెళ్తే మేబీ ఇప్పుడు కడితే ₹1,00,000 ఫీజు, అప్పుడు జాయిన్ అవడం మొదలు పెడితే అప్పుడు 2,00,000 ఫీజు. మీ జీతం, మీ శాలరీ, మీకు కొడుకు పుట్టాడా పుట్టలేదా అన్న దాంతో సంబంధం లేదు. మీకు 32 ఏళ్లకి ఏ జీతం రావాలో అదే వస్తుంది, 40 ఏళ్లకి ఏది రావాలో అదే వస్తుంది. పిల్లడు ముందర పుట్టిన దానికి వెనకాల పుట్టిన దానికి తేడా ఏంటి? యూ మిస్డ్ యువర్ ఎక్స్పీరియన్స్. అయిపోలేదు ఇక్కడ కథ. ఇక్కడ కథ అవ్వలే ఇంకా. ఎడ్యుకేషన్ కాస్ట్ ఇక్కడ నుంచి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన వాళ్ళు అక్కడ సంవత్సరానికి 2,00,000 ఖర్చు పెడతారు. మీ జీతం మాత్రం అంతే, ఆ ఏజ్కి ఎంత రావాలో అంతే వస్తుంది. ఇంజనీరింగ్ ఇప్పుడు ఖర్చు పెడితే 25, 10 ఏళ్ళు డిలే చేసి ఖర్చు పెడితే దాదాపుగా 75 లక్షలు, 50 లక్షలు ఎక్కువ పెట్టేశారు అక్కడ. ఉదాహరణగా చెప్తున్నాను, అప్పటికి ఇంకా చాలా తేడా వస్తుంది. ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం చెప్పనా, సహజంగా పిల్లల పెళ్లి మనం ఉద్యోగంలో ఉండగానే చేసేయాలి. ఎందుకు, కొద్దిగా ఖర్చు అటు ఇటు అయినా కానీ చిన్న బాధ్యతగా పర్సనల్ లోన్ తీసుకున్నా కానీ తీర్చేయగలుగుతాం. ఇప్పుడు మీకు 40 ఏళ్ళు 35 ఏళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలంటే మీకు 65. మీకు ఉద్యోగం ఉండదు, మీ దగ్గర కార్పస్లు ఉండవు, ఒకవేళ అప్పు అయితే అప్పు తీర్చలేరు, అసలు కనీసం పెళ్లిలో యాక్టివ్గా పార్టిసిపేట్ కూడా చేయలేరు. ఇది మరీ దారుణం. పోనీ సరే, కింద మీద పడి చేశారే అనుకుందాం, ఇంకో 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆ కుర్రాడికి ఒక పిల్లోడు పుడతాడు. ఇప్పుడు మనం అందరం ఉద్యోగాలు ప్రశాంతంగా చేసుకుంటున్నాం అని అంటే మన పేరెంట్స్ పిల్లల్ని కొద్దిగా పట్టుకుంటున్నారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కింద మీద పడి పని చేసుకుంటూ జీతాలు సంపాదించుకుంటున్నారు. మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? మీకు పిల్లలు పుట్టే టైంకి వాళ్ళు మనకి 70 ఏళ్ళు వస్తాయి. 70 ఏళ్ల వయస్సులో పిల్లల్ని పెంచగలుగుతావా? ఇప్పుడు మీ బిడ్డ వాళ్ళ బిడ్డలను చూసుకోవాలా, లేదా ముసలోళ్ళని మిమ్మల్ని చూసుకోవాలా?
ఇది ఎంత పెద్ద ఛాలెంజ్ ఇది. ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, రైట్ టైంలో జరగాల్సిన జరగకపోతే ఖర్చులు పెరుగుతున్నాయి, మీరు మీ ఫ్యామిలీకి సపోర్టు చేయలేరు. సో కాల్డ్ పిల్లల ఫ్యూచర్ అన్నారే, మీరు కదా నాశనం చేసింది ఇప్పుడు అది. ఏ సపోర్టు రైట్ టైంలో రైట్ ఏజ్ లో ఇవ్వలేక వాళ్ళకి. సరే అది పక్కన పెట్టండి, ఇక మన లైఫ్ ఎక్స్పీరియన్స్ దీని గురించి మాట్లాడదాం. ఇదైతే మరీ దారుణం. నేను డబ్బులు తగలేమని చెప్పను, ఒక 5% మన 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 సాటిస్ఫాక్షన్ కోసం చాలా మంది, సరే కొంతమంది అంటూ ఉంటారు వచ్చి ఏ ట్రిప్పులు టూర్లను పోతుంటారని చెప్పేసి పెద్దోళ్ళు వాళ్ళ పిల్లల మీద కంప్లైంట్ చేస్తుంటారు. నేను మాట చెప్తా, మనిషి జీవితానికి మోటివేషన్ ఏంటి సార్ అని. ఇప్పుడు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నాడు, సంవత్సరానికి 50-60 వేలు ఖర్చు పెట్టి గోవానో ముంబైయో లేదా కేరళనో పోయి ఖర్చు పెట్టుకొని వస్తే తప్పేంటి? ఆ మనిషి మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి అని అంటే ఆ బ్రేక్ అనేది మనిషికి అవసరం కదా. 2, సరే అండి ఇప్పుడు డబ్బులు దాచుకుంటాడు నెలకు 60,000, ఒక వయసు వస్తుంది ఎప్పటికో 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు వస్తుంది. ఇప్పుడు 50,000 అవ్వాల్సిన ట్రిప్పు అప్పుడు 5 లక్షలు అవుద్ది. సరే 5 లక్షల డబ్బులు ఉంటాయిలే అని అనుకుందాం, కానీ ఈ క్యూరియాసిటీ, ఈ ఎగ్జైట్మెంట్, ఈ ఎనర్జీ ఇప్పుడు ఈ కుర్రాడికి ఇప్పుడున్నట్టు ఆ 50-60 సంవత్సరాలకు ఉంటుంది అంటే మీకు ఉంటుందా ఇప్పుడు అని? ఇప్పుడు గెంతుతాడు, దూకుతాడు, పరిగెడతాడు. ఇప్పుడు పెడితే 50, అప్పుడు పెడితే 5 లక్షలు, లెక్క కూడా మరి పెరిగిపోతుంది కదా. అప్పుడు మంచిగా కృష్ణారామ అనుకుంటూ తీర్థయాత్రలకు పోతే లేదా ఇంట్లో ప్రశాంతంగా కూర్చోాల్సిన వయసు. సెటిల్ అయ్యాకపోవచ్చులేనంటే ఇక జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసేది ఎప్పుడు? వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఏం మిగులుతాయని అంటే ఇక్కడే మన శాడిజం పుట్టుకొస్తుంది, యాక్చువల్ శాడిజం. పిల్లాడి కోసం ₹30 కూడబెట్టి, నేను డబ్బులు కూడబెట్టి వాడిని చదివించాను, వాడికి పెళ్లిళ్ళు చేయడానికి ఇంత కష్టపడ్డాను, వాడు నా మాట వినాలి, వాడి కోసం ఇంత చేశాను కాబట్టి నువ్వు కన్నావు కాబట్టి నీకేం హక్కు ఉంది వాడి మీద? కంఠం వరకే నీ పని. ఎవడి జీవితంలో వాడి నిర్ణయాలు వాడు తీసుకుంటాడు. నువ్వు అన్ని త్యాగం చేసేది చేసావు అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి ఈ రోజున్న జనరేషన్ లో ఈ పిల్లలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఇది మన జనరేషన్ లో బాగా ఎదుర్కొన్నారు. ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం, ఎవ్రీ లైఫ్ అదొక ఇండివిజువల్ సోల్. అది వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి రెక్కలు వచ్చాక ఎంత దూరం ఎగరాలో ఎదగాలో వాళ్ళు ఎగురుతారు. నువ్వేదో త్యాగాలు చేసావు అని చెప్పేసి నెలకి సంవత్సరానికి 50,000 ఖర్చు పెట్టుకోవడానికి ఈ వయసులో కకృతి చేసి అప్పుడు పిల్లల మీద భారం పెట్టి ఎందుకు ఇదంతా ఉంటుందా? ఈ యాంగ్జైటీ, ఈ ఎగ్జైట్మెంట్, ఇదంతా మన జీవితంలో ఇక రాదు కదా. మన ఎనర్జీ ఇక రాదు. ఒక 5% ఇది మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి చాలా పనిచేస్తుంది. మన మైండ్ చాలా రీసెట్ అవుతుంది, రీజనరేట్ అవుతుంది. మనది ఫిజికల్ వర్క్ కాదు, మెంటల్ వర్క్, బ్రెయిన్ వర్క్. ఈ బ్రెయిన్ కి ఒక రెస్ట్ ఉండాలి, రీజనరేట్ అవ్వాలి. రీజనరేట్ అవ్వాలి అని అంటే యూ షుడ్ ఆ ఏజ్, ఏ ఏజ్ లో జరగాల్సిన ఏజ్ లో జరగాలి. 27-28 వయసు కల్లా పిల్లలతో ఆడుకోవాలి, ఆ ఎనర్జీ ఉంటుంది. 40 ఏళ్ళకి కాదు, అమ్మమ్మ తాతయ్య వయసుకి కాదు. ఇప్పుడు ఎవరెవరికైతే ఆ ఏజ్ గ్రూప్ లో పిల్లలు పుట్టుండి ఉంటారో యూ హ్యావ్ టు ఒకసారి నేను చెప్పిన దాన్ని ఏజ్ క్యాలిక్యులేషన్ చేసి చూడండి. ఒకప్పుడు టైం పాస్ కి కాదు 21, 22, 23కి పెళ్లి చేసింది, సరే మరి 2 ఇయర్ లేదు, ఎడ్యుకేషన్ కూడా లేదు అప్పట్లో, దట్స్ ఓకే. బట్ ఇప్పుడు మరి సెటిల్ అవ్వడానికి డబ్బులు కావాలి కదా అని అంటే ఏమి ఇస్తున్నారు పేరెంట్స్ అందరూ? ఏమాత్రం సపోర్ట్ చేయలేనప్పుడు కట్నాలు కావాలని అడుగుతున్నారు మగాళ్ళు, ఆడపిల్లలకేమో ఫ్లాట్లు కావాలని అడుగుతున్నారు. ఎన్ని మాటలు మాట్లాడే బదులు ముందు పిల్లల్ని సెటిల్ చేయడానికి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. వెన్ హీఈస్ అన్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎందుకు సపోర్ట్ చేయలేరు? ఎవ్రీవన్ షుడ్ రీథింక్ అబౌట్ దిస్. ఏ ఏజ్ లో జరగాల్సింది ఆ ఏజ్ లో జరగకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లైఫ్? ఇంకా డబ్బు సంపాదించేది మనం బ్రతకటానికి బతుకుతున్నామా, బానిసత్వంలో ఉన్నామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రతి రూపాయి మన కోసం మనం సంపాదిస్తున్నాం, మనం బ్రతకటానికి. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల విషయంలో కావచ్చు, చిన్న చిన్న ఎక్స్పీరియన్స్, నేనేమి ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇట్లా పెద్ద అనట్లేదు, మేబీ ఒక చిన్నపాటి ట్రిప్, చిన్న చిన్నవి కూడా ప్లాన్ చేసుకోలేకపోతే ఆ లైఫ్ అనేది ఒక్కసారి పోతే ఇక తిరిగి రాదు. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఆ ఏజ్ దాటిపోతే యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. అన్ని పోతాయి ఒకేసారి. వెనక్కి తిరిగి చూసుకుంటే సాడిజం వస్తుంది. ఎందుకు? యూ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్యామిలీ, హూ ఆస్క్డ్ యు టు డూ. నీ స్వార్థానికి నువ్వు పిల్లల్ని కానీ, నీ స్వార్థానికి నువ్వు చదివించి, నీ స్వార్థానికి వాళ్ళకి ర్యాంకులు తెప్పించి, నీ స్వార్థానికి నా కొడుకు అని చెప్పుకొని, నో, ఇట్స్ అ ఫ్రీ సోల్.
దే విల్ గ్రో. మనం అనుకుంటాం మన తోపుగాళ్ళం మనం ఇస్తాం పిల్లలు, నో, సొసైటీ విల్ గ్రో, దే విల్ గ్రో. మనం దారి చూపిస్తే చాలు వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్.